పని మరియు శక్తి. శక్తి మరియు సామర్థ్యం అనేవి పనికి సంబంధం కలిగిన భావనలు. ఏదైనా పని జరిగింది అనడానికి 2 షరతులు సంతృప్తిపరచాల్సి ఉంటుంది. 1, వస్తువుపై ఏదైనా బలం పనిచేయాలి మరియు ఆ వస్తువు ఖచ్చితంగా స్థానభ్రంశం చెందాలి. పని జరిగింది అంటే ఆ వస్తువుపై ఏదైనా బలం పనిచేయాలి మరియు ఆ వస్తువు ఖచ్చితంగా స్థానభ్రంశం చెందాలి. పనిని బలం మరియు స్థానభ్రంశాల లబ్దంగా చెప్పవచ్చును. పని బలము × స్థానభ్రంశం W=Fs. ఒక వస్తువుపై బలం చేసిన పని బలం పరిమాణం మరియు బల ప్రయోగ దిశలో వస్తువు ప్రయాణించిన దూరాల లబ్దానికి సమానము. పనికి పరిమాణం మాత్రమే ఉంది, దిశ లేదు. పనికి న్యూటన్ మీటర్ లేదా 1 జౌల్ను ప్రమాణంగా తీసుకుంటారు. పనికి ప్రమాణంగా న్యూటన్ మీటర్ను లేదా జౌల్ను ప్రమాణంగా తీసుకుంటారు. అంటే పనికి ఫార్ములా ఏంటి? W=Fs కదా. బలానికి ప్రమాణం న్యూటను, స్థానభ్రంశానికి మీటర్ కాబట్టి న్యూటన్ మీటర్. న్యూటన్ మీటర్నే మనం జౌల్గా కూడా తెలుపుతాం. సో పనికి ప్రమాణం న్యూటన్ మీటర్ లేదా 1 జౌల్. ఒక వస్తువుపై 1 న్యూటన్ బలం పనిచేసి ఆ వస్తువును బలప్రయోగ దిశలో 1 మీటర్ దూరం కదిలిస్తే అప్పుడు 1 జౌల్ పని జరిగింది అంటాము. బలం మరియు స్థానభ్రంశం యొక్క లబ్ధము జరిగిన పనికి సమానము. బలం చేసిన పనిని ధనాత్మకంగా తీసుకుంటాము. అంటే మనము బలం చేసిన పని అంటే మనం ఒక వస్తువు గమనంలో ఉంది, ఒక దిశలో. మనం ఉపయోగించే బలం వల్ల ఆ వస్తువు అదే దిశలో మరింత వడితో వెళ్తూ ఉంటే అప్పుడు ఆ జరిగిన పనిని ధనాత్మకంగా తీసుకుంటాము. అలా కాకుండా మనం ఏంటంటే ఒక వస్తువు ప్రయోగించిన బలం ఏమవుతుందంటే ఒక దిశలో వెళ్తుందని ఆపేసాం అనుకోండి. సపోజ్ సైకిల్ వెళ్తూ ఉంది, బ్రేక్ కొట్టి ఆపడము. తర్వాత ఒక బాలు ఫ్లోర్ మీద పోతూ ఉంది, దాన్ని మనం చేయి పెట్టి ఆపాము. ఇలాంటి బలం ఏమవుతుందంటే రుణాత్మక బలం అవుతుందన్నమాట. ఇప్పుడు జరిగిన పని ఏమవుతుందంటే రుణాత్మకంగా తీసుకుంటామంటే వస్తువు ప్రయాణించే దిశకు వ్యతిరేకంగా జరిగినప్పుడు దాన్ని రుణాత్మకమైన గుర్తుతో, అంటే వ్యతిరేక దిశలో ప్రయాణించింది కాబట్టి ఆ బలము రుణ గుర్తుని ఇస్తామన్నమాట. బలము స్థానభ్రంశ దిశకు వ్యతిరేకంగా పనిచేసినప్పుడు జరిగిన పనిని రుణాత్మకంగా ఉంటుంది. బలం స్థానభ్రంశ దిశలోనే పనిచేసినప్పుడు జరిగిన పని అనేది ధనాత్మకంగా ఉంటుంది. సూర్యుడు మనకు శక్తినిచ్చే అతి పెద్ద సహజ వనరు. పనిచేయగల సామర్థ్యం ఉన్న వస్తువు శక్తిని కలిగి ఉంటుంది. పనిచేసే వస్తువు శక్తిని కోల్పోతుంది. మరి ఏ వస్తువు మీద పని జరిగిందో ఆ వస్తువు శక్తిని పొందుతుంది. శక్తి కలిగి ఉన్న ఏ వస్తువైనా పని చేయగలుగుతుంది. శక్తి యొక్క ప్రమాణం పని యొక్క ప్రమాణం జౌల్తో సమానము. 1 జౌల్ పనిచేయడానికి అవసరమైన శక్తిని జౌల్గా నిర్వచిస్తాము. కొన్నిసార్లు కిలో జౌల్ అనేది శక్తి యొక్క పెద్ద ప్రమాణంగా ఉపయోగపడుతుంది. కిలో జౌల్ అంటే 1000 జౌళ్లకు సమానము. శక్తి యొక్క రూపాంతరాలు. యాంత్రిక శక్తి అనగా స్థితిశక్తి ప్లస్ గతిశక్తి. అంటే మనం జీవిస్తున్న ప్రపంచంలో అనేక రూపాల్లో శక్తి పొందుతున్నాము. యాంత్రిక శక్తి, ఉష్ణ శక్తి, రసాయనిక శక్తి, విద్యుత్ శక్తి, కాంతి శక్తి, ఇలా అనేక రూపాల్లో మనకు శక్తి అనేది లభిస్తుంది. జేమ్స్ ప్రిస్కాట్ జౌల్ అనే ప్రముఖ శాస్త్రవేత్త గురించి విందాము. ఈయన విద్యుత్ మరియు ఉష్ణగతిక శాస్త్రంలో చేసిన పరిశోధనలకు ప్రసిద్ధి చెందాడు. ఇతర విషయాలతో పాటు అతను విద్యుత్ ప్రవాహం అనగా జౌల్ అనే అతను విద్యుత్ ప్రవాహం యొక్క ఉష్ణ ఫలితాల గురించి ఒక నియమాన్ని రూపొందించాడు. అతను శక్తి నిత్యత్వ నియమాన్ని ప్రయోగాత్మకంగా ధృవీకరించాడు. ఉష్ణ యాంత్రిక తుల్యాంక విలువలను కనుగొన్నారు. అందుకే తన పేరు మీద శక్తి మరియు పనికి ప్రమాణం జౌల్ అని పెట్టడం జరిగింది. జేమ్స్ ప్రిస్కాట్ జౌల్ ఒక ప్రముఖ బ్రిటిష్ భౌతిక శాస్త్రవేత్త. అతను విద్యుత్ మరియు ఉష్ణగతిక శాస్త్రంలో చేసిన పరిశోధనలకు ప్రసిద్ధి చెందారు. విద్యుత్ ప్రవాహం యొక్క ఉష్ణ ఫలితాల గురించి ఒక నియమాన్ని రూపొందించారు. శక్తి నిత్యత్వ నియమాన్ని ప్రయోగాత్మకంగా ధృవీకరించారు. ఉష్ణ యాంత్రిక తుల్యాంక విలువలను కనుగొన్నారు. ఈయన పేరు మీద శక్తి మరియు పనికి ప్రమాణం జౌల్ అని పెట్టడం జరిగింది. గమనంలో ఉన్న వస్తువు శక్తిని కలిగి ఉంటుంది. ఈ శక్తినే గతిజ శక్తి అంటారు. వస్తువు గమనం వల్ల పొందే శక్తిని గతిశక్తి అంటారు. వస్తువు యొక్క వేగం ఎక్కువయ్యే కొద్దీ దాని గతిజ శక్తి పెరుగుతుంది.
కొంత వేగంతో కదిలే వస్తువుకు ఉండే గతిజ శక్తి ఆ వేగాన్ని పొందడానికి దానిపై జరిగిన పనికి సమానము. కొంత వేగంతో కదిలే వస్తువుకు ఉండే గతిజ శక్తి ఆ వేగాన్ని పొందడానికి దానిపై జరిగిన పనికి సమానము. అంటే గతిజ శక్తి అంటే ½ mv². దేనికి సమానము? దానిపై జరిగిన పనికి సమానం. సో W = ½ mv². ఒక వస్తువుపై జరిగిన పనిని ఆ వస్తువు యొక్క గతిశక్తిలో మార్పుకు సమానము. ఒక వస్తువుపై జరిగిన పని ఆ వస్తువు యొక్క గతిశక్తిలో మార్పుకు సమానము. నెక్స్ట్, ఒక వస్తువుకు బదిలీ చేయబడిన శక్తి ఆ వస్తువు యొక్క వేగం లేదా వడిలో మార్పు కలిగించడానికి ఉపయోగించకపోతే అది స్థితిశక్తిగా నిల్వ చేయబడుతుంది. ఒక వస్తువుకి బదిలీ చేయబడిన శక్తి ఆ వస్తువు యొక్క వేగం లేదా వడిలో మార్పు కలిగించడానికి ఉపయోగించకపోతే అది స్థితిశక్తిగా నిల్వ చేయబడుతుంది. వస్తువు కలిగి ఉన్న స్థితిశక్తి దాని స్థానం లేదా ఆకృతి కారణంగా దానిలో ఇమిడి ఉన్న శక్తి. వస్తువు కలిగి ఉన్న స్థితిశక్తి దాని స్థానం లేదా ఆకృతి కారణంగా ఇమిడి ఉన్న శక్తి. అంటే ఒక వస్తువుకి మనం శక్తిని ఇస్తాము. ఆ శక్తి ఏంటంటే ఆ వస్తువు యొక్క వేగాన్ని కానీ, లేదంటే అది వెళ్ళే వడిలో అంటే అది వేగంగా వెళ్తుంది, దాని వేగాన్ని ఇంకా పెంచడం కానీ, తగ్గించడం కానీ ఇట్లాంటి ఏది చేయలేకపోతే అది మనం అందించిన శక్తి ఎలా ఉంటుందంటే ఆ వస్తువులో స్థితి శక్తిగా నిల్వ చేయబడుతుంది. విల్లు ఆకృతిలో మార్పు వలన నారిలో నిల్వ ఉన్న స్థితిశక్తి బాణాన్ని విసరడానికి గతిశక్తి రూపంలో ఉపయోగపడుతుంది. విల్లు ఆకృతిలో మార్పు వలన అంటే మనము ఇట్లా లాగుతాం నారని అది పెట్టి బాణం పెట్టి అలా లాగినప్పుడు ఏమైందంటే ఆ స్థితిశక్తి విల్లు ఉంది కదా, మామూలు సరళ రేఖగా ఉన్నది కాస్త ఇట్లా వంపుగా అవుతుందన్నమాట. అంటే దాని ఆకృతిలో మార్పు వలన నారిలో ఆల్రెడీ ఏముంది, స్థితిశక్తి ఉంది. ఆ నిల్వ ఉన్న స్థితిశక్తి అనేది బాణాన్ని విసరడానికి గతిశక్తి రూపంలో ఉపయోగపడుతుందన్నమాట. కొంత ఎత్తులో ఉన్న వస్తువుకు ఉండే శక్తి స్థితిశక్తి. ఒక వస్తువుని కొంత ఎత్తు వరకు ఎత్తినప్పుడు దాని శక్తి పెరుగుతుంది. దీనికి గల కారణం గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా ఆ వస్తువుపై పని జరగడమే. అటువంటి వస్తువులో ఉన్న శక్తినే గురుత్వ స్థితిశక్తి అంటారు. ఒక వస్తువును కొంత ఎత్తు వరకు ఎత్తినప్పుడు దాని శక్తి పెరుగుతుంది. దీనికి గల కారణము గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా ఆ వస్తువుపై పని జరగడమే. అటువంటి వస్తువులో ఉన్న శక్తిని గురుత్వ స్థితిశక్తి అంటారు. భూమిపై ఒకానొక ఎత్తు వద్ద ఒక వస్తువుకు ఉండే గురుత్వ స్థితిశక్తిని ఆ ఎత్తు వరకు వస్తువుని గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా ఎత్తడానికి దానిపై జరిగిన పనిగా నిర్వచిస్తాము. భూమిపైన ఒకానొక ఎత్తు వద్ద ఒక వస్తువుకు ఉండే గురుత్వ స్థితిశక్తిని ఆ ఎత్తు వరకు వస్తువుని గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా ఎత్తడానికి దానిపై జరిగిన పనిగా నిర్వచిస్తాము. శక్తి ఒక రూపం నుండి మరొక రూపంలోకి మార్పు చెందుతుంది. శక్తిని సృష్టించలేము మరియు నాశనం చేయలేము. మొత్తం శక్తి రూపాంతరానికి ముందు తర్వాత స్థిరంగానే ఉంటుంది. శక్తి నిత్యత్వ నియమం అన్ని పరిస్థితుల్లో మరియు అన్ని రకాల రూపాంతరాలకు వర్తిస్తుంది. m ద్రవ్యరాశి గల వస్తువుని h ఎత్తు నుండి స్వేచ్ఛగా జారనివ్వండి. ప్రారంభంలో స్థితిశక్తి mgh ఉంటుంది మరియు గతిశక్తి శూన్యము. అంటే కొంత ఎత్తులో ఉన్నప్పుడు స్థితిశక్తి ఉంటుంది కానీ గతిశక్తి శూన్యము. ఎందుకు గతిశక్తి శూన్యం అయిందంటే అక్కడ వేగము శూన్యం అవడం వల్ల గతిశక్తి కూడా శూన్యం అవుతుందన్నమాట. గతిశక్తి పెరిగే సమయంలో స్థితిశక్తి తగ్గుతుంది. అంటే ఇప్పుడు ఒక వస్తువుని కొంత ఎత్తులో ఉంచాము అంటే అక్కడ ఏముంది, స్థితిశక్తి ఉంది. అక్కడ వేగం లేదు కాబట్టి శూన్యంగా ఉంది, అంటే అక్కడ ఖాళీగా ఉంది. ఇప్పుడు అక్కడి నుంచి వస్తువుని కిందకి జార విడిచాము అంటే ఏమవుతుంది, అక్కడ ఉన్న స్థితిశక్తి తగ్గుతుంది, గతిశక్తి పెరుగుతుంది. అంటే వేగం అనేది పుంజుకుంటుంది. మొదట తొలి వేగం 0 ఉంది, కానీ వస్తువుని కిందకి జార విడిచినప్పుడు దాని వేగం పెరుగుతూ వస్తుందన్నమాట. వేగం పెరుగుతూ ఉందంటే గతిశక్తి పెరుగుతుంది. గతిశక్తి పెరిగినప్పుడు స్థితిశక్తి అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుందన్నమాట. సో ఇక్కడ ఏం చెప్తామంటే వస్తువు యొక్క మొత్తం శక్తి mgh అయింది. ఇక్కడ వస్తువు పడుతున్నప్పుడు ఏమవుతుందంటే పైనుంచి దాని స్థితిశక్తి అనేది గతిశక్తిగా మారుతుంది. ఒక నిర్దిష్ట క్షణంలో వస్తువు వేగం v అయితే ఆ గతిశక్తి ½ mv² అవుతుంది. వస్తువు పతనం కొనసాగుతున్నందున గతిశక్తి పెరిగే సమయంలో స్థితిశక్తి తగ్గుతుంది. వస్తువు ఎప్పుడైతే భూమిని చేరుకోబోతున్న సమయంలో దాని ఎత్తు ఏమవుతుందంటే 0 అయిపోతుంది. ఎత్తు 0 అయ్యింది అంటే అక్కడ ఏమైంది, స్థితిశక్తి 0 అయిపోయింది. అప్పుడు ఏమవుతుంది, v అనేది అత్యధికంగా ఉంటుంది వేగం. అందువల్ల గతిశక్తి ఎక్కువగా మరియు స్థితిశక్తి తక్కువగా ఉంటుంది ఎప్పుడు వస్తువు భూమిని చేరుకోవడానికి ముందు.
సో ఒక వస్తువు యొక్క గతిశక్తి మరియు స్థితిశక్తుల మొత్తము అన్ని బిందువుల వద్ద ఒకే విధంగా ఉంటుంది. అంటే స్థితి గతిశక్తుల మొత్తం స్థిరంగా ఉంటుంది, కాన్స్టెంట్ అనమాట. mgh + ½ mv² స్థిరము అని. అంటే పైన స్వేచ్ఛాపతన వస్తువు పైనుంచి పడే ముందు కొంత ఎత్తు వద్ద స్థితిశక్తి mgh ఉంటుంది, గతిశక్తి శూన్యమైంది. రెండింటి మొత్తం ఒకే విలువ ఉంటుంది. కొంచెం మధ్యలోకి వచ్చాక స్థితిశక్తి తగ్గుద్ది, గతిశక్తి పెరిగింది. అంటే స్థితిశక్తి ఒక 200 అయితే గతిశక్తి 600 అయితే 800 అవుద్ది. కింద ఇంకొంచెం వచ్చేసరికి ఇంకా తగ్గింది, స్థితిశక్తి 100 అయింది, గతిశక్తి 700 అవుద్ది, టోటల్ 800 అవుద్ది. భూమిని తాకగానే స్థితిశక్తి 0 అయిపోద్ది, గతిశక్తి 800 అయిపోద్ది, మొత్తం టోటల్ 800 అవుద్ది. ఇట్లాగా వాటి మొత్తం అనేది మాత్రం స్థిరంగా ఉంటుందన్నమాట. వస్తువు యొక్క మొత్తం యాంత్రిక శక్తి అంటే ఆ వస్తువు యొక్క గతి శక్తి మరియు స్థితి శక్తుల మొత్తమే. యాంత్రిక శక్తి అంటే వస్తువు యొక్క స్థితి శక్తి యాంత్రిక శక్తుల మొత్తాన్నే, గతి శక్తుల మొత్తాన్నే యాంత్రిక శక్తి అంటారు. నెక్స్ట్, సామర్థ్యం అనేది పనిచేసే వేగానికి కొలబద్ద. పని జరిగే రేటు లేదా శక్తి బదిలీ జరిగే రేటునే సామర్థ్యం అంటారు. ఒక యంత్రం T కాలంలో W పని చేస్తే దాని సామర్థ్యాన్ని ఈ విధంగా సూచిస్తాము. సామర్థ్యం P = పని బై కాలం, పొటెన్షియల్ P = వర్క్ బై టైం. పనికి ప్రమాణం జౌలు, కాలానికి ప్రమాణం సెకను. సో సామర్థ్యానికి ప్రమాణం జౌల్ పర్ సెకండ్, దీన్నే వాట్స్ అంటారనమాట. జౌల్ పర్ సెకండ్నే వాట్ అంటారు. జేమ్స్ వాట్ గౌరవార్థం సామర్థ్యానికి ప్రమాణంగా వాట్ని పెట్టారు. వాట్ని W అనే అక్షరంతో సూచిస్తాము. ఒక సెకనులో 1 జౌల్ పని చేయగల యంత్ర సామర్థ్యం 1 వాట్ అవుతుంది. P = W/T. ఒక సెకనులో 1 జౌల్ పని చేయగల యంత్ర సామర్థ్యం 1 వాట్ అవుతుంది. శక్తి వినియోగం రేటు జౌల్ పర్ సెకండ్ అయితే సామర్థ్యము 1 వాట్ అవుతుంది. కిలో వాట్ అంటే 1000 వాట్స్. 1 kW = 1000 వాట్. వాట్ అంటే జౌల్ పర్ సెకండ్. యంత్రాల సామర్థ్యం కాలానుగుణంగా మారవచ్చు. దీని అర్థం యంత్రం వేరువేరు కాల వ్యవధుల్లో వేరువేరు వేగాలతో పనిచేయవచ్చు. అందుకనే సగటు సామర్థ్యం అనేది ఉపయోగకరంగా ఉంటుంది. అంటే వినియోగించిన మొత్తం శక్తిని తీసుకున్న మొత్తం సమయంతో విభజించడం ద్వారా సగటు సామర్థ్యాన్ని పొందుతాము. అంటే వినియోగించిన మొత్తం శక్తిని తీసుకున్న మొత్తం సమయంతో విభజించడం ద్వారా సగటు సామర్థ్యాన్ని పొందుతాము. అంటే మొత్తం శక్తి W అంటే ఏంది, మొత్తం శక్తి బై తీసుకున్న మొత్తం కాలాన్ని వేస్తే సగటు సామర్థ్యం అనేది వస్తుందన్నమాట. అంటే జరిగిన పని బై తీసుకున్న కాలం అవుద్ది మొత్తం. నెక్స్ట్, బల పరిమాణం మరియు బల ప్రయోగ దిశలో వస్తువు ప్రయాణించిన దూరాల లబ్ధాన్నే వస్తువుపై జరిగిన పనిగా నిర్వచిస్తాము. W = Fs. పని యొక్క ప్రమాణం జౌల్. జౌల్ = న్యూటన్ మీటర్. ఒక వస్తువు యొక్క స్థానభ్రంశం శూన్యమైతే ఆ వస్తువుపై బలం చేసిన పని శూన్యము. ఒక వస్తువు యొక్క స్థానభ్రంశం శూన్యమైతే ఆ వస్తువుపై బలం చేసిన పని శూన్యము. పనిచేయగల సామర్థ్యం ఉన్న వస్తువు శక్తిని కలిగి ఉంటుంది. శక్తికి పనికి ప్రమాణం ఒకటే. గమనంలో ఉండే వస్తువు గతిశక్తిని కలిగి ఉంటుంది. m ద్రవ్యరాశి, v వేగం కల వస్తువు యొక్క గతిశక్తి ½ mv². స్థానం లేదా ఆకారంలో మార్పు కారణంగా వస్తువు కలిగి ఉన్న శక్తిని స్థితిశక్తి అంటారు. m ద్రవ్యరాశి గల వస్తువు భూమి ఉపరితలం నుంచి h ఎత్తుకు ఎత్తుబడితే ఆ వస్తువుకు ఉన్న గురుత్వాకర్షణ స్థితిశక్తి mgh. శక్తి నిత్యత్వ నియమం ప్రకారం శక్తి ఒక రూపం నుంచి మరొక రూపానికి రూపాంతరం మాత్రమే చెందుతుంది. శక్తి సృష్టించబడదు, నాశనం చేయబడదు. మొత్తం శక్తి రూపాంతరానికి ముందు, రూపాంతరం తర్వాత ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది. శక్తి అనేక రూపాల్లో ప్రకృతిలో ఉంటుంది. గతిశక్తి, స్థితిశక్తి, ఉష్ణశక్తి, రసాయనిక శక్తి మొదలైనవి. వస్తువు యొక్క గతిశక్తి, స్థితిశక్తుల మొత్తాన్నే యాంత్రిక శక్తి అంటారు. పని జరిగే రేటునే సామర్థ్యం అంటారు. సామర్థ్యం యొక్క ప్రమాణం వాట్. 1 వాట్ = 1 జౌల్ పర్ సెకండ్.